గ్రంథము 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చదువుతా వచ్చాము. ఆ భాగంలో మరి 13వ వచనము ఏమి రాయబడిందంటే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడు, అత్యంత కృపగలవాడు, కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ భాగంలో దేవుడు అనగా మరి యోవేలుకి దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను. పాత నిబంధన యొక్క అలవాటు పద్ధతి ఏంటంటే, వస్త్రాలు చింపుకోవడం ఒకటి, గోనె బట్టలు కట్టుకోవడం ఒకటి, బూడిదలో కూర్చోవడము మరొకటి. ఇవి పాత నిబంధన పద్ధతులు. క్రొత్త నిబంధనలో లేవు ఇవి. ఎందుకంటే మన ప్రభువే మన కొరకు అవన్నీ చేశాడు. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా 4లో కూడా అదే కదండి. మొద్దుకై గోనె పట్ట కట్టుకొని వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకోవడం, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బాధల్లో. అది పాత నిబంధన యొక్క పద్ధతి, అలవాటు ప్రకారంగా అలా చేస్తారు. అందుకే దావీదు కూడా అన్నాడు, నువ్వు నా గోనె పట్ట విడిపించావని. ఆ రీతిగా క్రొత్త నిబంధనలో అనగా మన ప్రభు ఆ రీతిగా మన కొరకు ఆయనే ఇవన్నీ అనగా త్యాగం చేశాడు. మనం ఇక ఇలా కట్టుకోవడము, బూడిద పూసుకోవడము ఇవి కాదు. కానీ ఒక్కటి చించుకోవాలా, మనము హృదయము చించుకొని అంటాడు 11లో 13లో ఏమనుంది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎందుకు పిల్లరా, ఆయన ఎలాంటి వాడో కూడా వచనంలో రాయబడింది. ఆయన ఎలాంటి వాడు? ఆయన కృపగలవాడు, కరుణా వాత్సల్యతలు కలవాడు కనుక, క్షమించేవాడు కనుక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఎందుకంటే మనం మానవులము, ఎన్నో బలహీనతలు ఉంటాయి, పొరపాటులు ఉంటాయి. ప్రభు దగ్గరకు రావాలా. మన హృదయాలు చింపుకోవడం అంటే మన జీవితాన్ని ఒప్పుకోవడం, సరి చేసుకోవడం. ఎందుకంటే దావీదు భక్తుడా అంతటి వాడే, నా హృదయములో పాపమును నేను లక్ష్యపెట్టినలా ప్రభు నా మనవి. కాబట్టి ఇప్పుడు దేవుని వైపు తిరిగితే కలిగే భాగ్యము, ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం మనము దేవుని వాక్యంలో నుంచి ఆయన వైపు తిరిగితే, దేవుని వాక్యంలో యెహోవా వైపు తిరిగినెడల, లేకుంటే ఆయన తట్టు తిరిగినెడల అనే మాటలు మనం ఒక 7 మాటలు చూద్దాం. సమయాన్ని బట్టి ఒకవేళ ఎక్కువైతే కొన్నే చూద్దాం. ఆయన తట్టు మనము తిరిగితే కలిగే మేలులు దేవుని వాక్యంలో చూద్దాం రండి. కొన్నిసార్లు మనం తిరిగాం అనుకుంటాము, కానీ తిరగం. అనగా యాత్ర జీవితంలో ఎక్కడో సాతాను వైపో, ఎక్కడో లోకం వైపో, దేనిలోనూ మనం ఉంటాం, మనకు తెలియదు. మనం తిరిగామనుకుంటాం. అయితే మనం సంపూర్ణంగా ప్రభు వైపు మనం తిరగాలి. తిరిగితే కలిగే భాగ్యాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం రండి. 55వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి తలంపు 55:7. భక్తిహీనులు
తమ మార్గములను విడవలెను, దుష్టులు మానవులను. ఈ మాటలు వారు యెహోవా వైపు తిరిగినెడలా ఆయన వారి యందు, ఇది వారి యందు జాలిపడుని. ఇక్కడ తీసుకుందాం చాలు. ఎప్పుడు జాలి పడతాడు చెప్పండి మీరే. తిరిగితే జాలి పడతాడా, తిరగకపోతే జాలి పడతాడా? తిరిగిన ఎడలా అని ఉంది బైబిల్లో. అందుకని ఏవేలు అక్కడ రాస్తూ ఒక మాట అన్నాడు, ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరిగిన ఎడలా జాలి పడతాడు. దేవుని జాలి ఎంతమందికి కావాలి చెప్పండి? దేవుని జాలి, దేవుని కనికరం అందరికీ కావాలా? అనగా జాలి పడతాడు ఆయన. అయితే ఎవరి మీద జాలి పడతాడో కూడా ఉంది బైబిల్లో. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. ఏంటి ఆ మాట అంటే 55వ అధ్యాయము 7వ వచనములో దేవుని జాలి, దేవుని ప్రేమ, దేవుని కనికరము మనం పొందాలంటే 2 విషయాలు ఇక్కడ మనం విడిచిపెట్టాలా. 2 మనము చేయాలి. ఏం చేయాలి? 2 భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. ఎవరి భక్తిహీనులు మనం అనుకుంటాము? భక్తిహీనులు అంటే ప్రభువుని అంగీకరించిన వారు, రక్షణ లేని వారు అని అనుకుంటాం మనం. వాస్తవంగా మనము దేవుని ప్రజలము కదా అని అనుకుంటాం. మంచిదే. భక్తిహీనులు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది 2 కారణాలు ఉన్నాయి. భక్తిహీనులుగా మనలను కూడా తీర్చిదిద్దుతుంది. మీరు కూడా భక్తిహీనులే అని చెప్తుంది. ఎవరంటే మొదటి మాట 2వ తిమోతి, జస్ట్ ఒక మాట. ఎందుకంటే మనకు భక్తిహీనులము ఎవరో కాదు, ఈ లక్షణాలు ఉంటే మనము కూడా భక్తిహీనులమే. 2వ తిమోతి 2:16 అందరు చూడండి. అమ్మా, అపవిత్రమైన ఒట్టి మాటలకు మీరు చెప్పండి. ఇప్పుడు మరి చెప్పండి, ఎవరు భక్తిహీనులు? మళ్ళీ క్లియర్గా ఆ మాట చదవండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరముగా ఉండుము. అట్టి మాట్లాడేవాడే వారేమవుతారు? అది మరి ఎక్కువగా భక్తిహీనుల్లో కూడా క్వాలిటీ మరి ఎక్కువ అయిపోతావు. అపవిత్రమైన వాటికి దూరంగా ఉన్నప్పుడు మనం భక్తిహీనులము కాం. అపవిత్రమైన ఒట్టి మాటలు మనల్ని ఏం చేస్తాయి? భక్తిహీనులుగా చేస్తాయి. మనం అనుకుంటాం నేను భక్తిహీనుడిని కాదు, నేను భక్తిహీనురాలిని కాదు అనుకుంటావు. కాబట్టి నువ్వు ఎక్కువగా మాట్లాడితే, అలాగా జీవిస్తే, అలాగా నడిస్తే అపవిత్రమైన విధానంలో మనం భక్తిహీనులమైపోతాం. మనము దేవుని దుఃఖపెట్టేవారేమో కావచ్చు, దేవునికి బాధ కలిగించేవారేం కావచ్చు. మనం అనుకుంటాం జాలి పడ్డం లేదు, దేవుడు కనికర పట్టలేదు అనుకోవచ్చు. అయితే వాక్యంలో రాయబడింది భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. కాబట్టి మనం కొన్నిసార్లు ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టాల మనము. పిల్లరా, వాటిని విడవాలి మనం. 2వ మాట ఏందో చెప్పమంటారా? భక్తిహీనతకు 2వ కారణం కీర్తన 106 అనగా 6వ వచనంలో రాయబడింది. ఎవరు భక్తిహీనులు? అమ్మా, మా పితరుల వలెనే మేం పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైపోయినాం. చూడండి, మరి ఎవరు భక్తిహీనులు చెప్పండి? దోషములు కలిగి ఉన్న వారందరూ భక్తిహీనులే. లోపము, అవిధేయత, పాపము లేక దేవునికి అయిష్టమైనవి కట్టుకున్నప్పుడు మనం భక్తిహీనులు. ప్రభు కోరినట్లుగా ఎదగలేం, ప్రభు కోరినంత విశ్వాసం ఉండదు, ప్రభు కోరినంతగా మన జీవితాలు ఆత్మీయంగా ముందుకు సాగలేం. ఈ భక్తిహీనత అనగా నిన్ను వెనకలాగడం,
ప్రభువుకి దూరం చేయడం, ప్రభు ఇంటికి దూరం చేయడం, ప్రభు సన్నిధికి దూరం చేస్తుంది. ఆత్మీయంగా ఎదగడానికి వీలుండదు. ఈ భక్తిహీనతని అనగా బలహీనత, పొరపాటులు నిన్ను నన్ను కూడా ప్రభు కోరినంత స్థాయిలోకి తీసుకెళ్ళలేవు. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలా. కాబట్టి ఏదైనా మన జీవితంలో విడిచిపెట్టాలి మనం. అందుకని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది 55:7లో భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. ఎక్కడైనా ఉంటే విడిచిపెట్టు అనగా, లేకపోతే యెహోవా మన యందు ఏం పడలేడు, జాలి పడలేడు. వాళ్ళు విడిచిపెట్టేవా నీ యందు జాలి పడతాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు, నిన్ను బలపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. విడవాలి. వాళ్ళు విడిచిపెడితే ప్రభు సహాయము చేస్తాడు. నేను ఈ మాటలు ధ్యానించినప్పుడు ప్రభు ఈ తలంపు రాత్రి అనుగ్రహించాడు. నేను ఎప్పుడో ఈ తలంపు ఒక మాట అనుకొని దేవుడు జ్ఞాపకం చేశాడు. అనగా దీని నిన్న ప్రభు ఈ మాటలు అనుగ్రహించాడు క్లియర్గా. పిల్లరా, ఆయన వైపు తిరుగుట. మనం తిరిగామనుకున్న భ్రమంలో ఉండి సంపూర్ణంగా తిరగలేకపోతే అని కోరుకునే స్థాయిలోకి మనం రాలేం. ఒకవేళ సాతాను వైపు తిరిగితే, లోకం వైపు తిరిగితే మనము ఆర్థిక ఆయన జాలి పడలేడు. ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరిగావా చాలా అనగా జాలి పడతాడు. ఒక ఆయన దేవుని వైపే తిరిగాని అంటాడు. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే తిరిగి ఉన్నది. దావీదు కీర్తనలు 70 చూడండి 25 అనుకుంటాను. 25:15 చూడండి అన్నమాట. 25వ కీర్తన. ఏమ్మా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ, ఇది తిరగడం ప్రభు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇక్కడ ఆగాలి మనం. 25:15 వచ్చిన అందరు చూడండి. కీర్తనలు 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ. ఎందుకు రాశాడు ఈ మాట? ఎందుకు అన్నాడు అంటే, ఈ భక్తుడు ఒక దగ్గర తిరిగిపోయింది కన్ను, ఒక దగ్గర తిరగకూడని దాని వైపు తిరిగింది. అనగా 2 సమూయేలు 11:2లో అనగా బెత్షెబా వైపు తిరిగింది, అనగా పాపం వైపు తిరిగింది. చూడండి ఆ మాట 11:2 చదవండి. దావీదు యుద్ధంలో ఉండాలా, దావీదు ముందుండాలా రాజు? 11:2 అనుకుంటా. ప్రొద్దుకురుంకు వేళ దావీదు నడుచుచు చూచుండిగా కనబడెను. చూచి ఈ మాట చాలిక అనగా ఆయన దృష్టి అక్కడ తొలిగింది. అందుకే ఇక్కడ 25:15 అంటున్నాడు, దేవా యెహోవా వైపుకే. అది ఆ మాట. నా కనుదృష్టి ఎల్లప్పుడూ, అది కూడా మరి రాశాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ. మనం 1 నెల తిరిగి, 2 నెలలు తిరిగి ప్రభు వైపు, 3 నెలలు తిరిగినాక ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దిక్కు తిరిగితే ఆయన మన యందు జాలి పడలేడు. నీ కనుదృష్టి దేవుని మీదనే ఉండాలా, ప్రభు వైపు తిరగాల. మనకు జాలి కావాలా, కనికరము కావాలా, ఆశీర్వాదము కావాలా, కానీ మన దృష్టి మాత్రం ఆయన మీద ఉండదు. పిల్లలు ఉందా అనగా ఆయన అన్నీ మనకిస్తాడు. మనం 2 విధానాలు వెళ్ళాలి. ఒకవేళ ఉంటే నిజమే కదా, ప్రభు ఇదిగో సీరియల్ మీద నా దృష్టి ఉంది, సినిమాల మీద నా దృష్టి ఉంది, కాని వాటి మీద నా దృష్టి ఉంది, ప్రభా ఇదిగో పలాన ఆశల మీద, పలాని పనికిరాని వాటి మీద నా దృష్టి ఉంది, దేవా నన్ను కనికరించు. దావీదు అంటున్నాడు, నా కనుదృష్టి యెహోవా వైపే కాదు, ఎల్లప్పుడూ. చదువున్న మాట.
ఆయన నా పాదముల వలలో నుండి విశ్వాసం అది తిరిగి ఉన్నది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, భయపడవద్దు, నువ్వు ప్రార్థన చెయ్యి. అనగా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ప్రభు వైపు నీ కనుదృష్టి ఉంటే, అనగా ప్రభా నీ వైపే నా కనుదృష్టి, ఇదిగో నీ మీదనే నా ఆశ, నీ మీదనే ఆనుకుంటున్నా. యెషయా 26:3 ఎవని మనసు ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవనిగా. కనుక ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ఈ సమయమైనా సరి చేసుకోవాలా. ప్రభా నా మార్గాలు వదిలిపెడుతున్నా, నా తలంపులు వదిలిపెడుతున్నా, నా యొక్క లోపాలన్నీ వదిలిపెడుతున్నా. భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. మనమే, ఎవరో కాదు భక్తిహీనులు. అపవిత్రమైన మాటలు కలిగిన వాళ్ళం భక్తిహీనులు, దోషములు కట్టుకున్న వాళ్ళము భక్తిహీనులు. ఇంకేంటి, లోపము పొరపాటు ఉంటే మనం భక్తిహీనులమే. ఒకవేళ మన జీవితంలో అది లేకపోతే, అనగా ఆయన బిడ్డలం, నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడం. యోబు 17:9 చదవండి. నీతిమంతులు తమ మార్గమును విడవరంట. నీతిమంతులు అయితే నీతిమంతులు చూసారా, మార్గములను విడవరు, దైవ మార్గములను విడవరు, పరిశుద్ధ మార్గమును విడవరు. ఈరోజున ఎక్కడ విడిచిపెట్టావో ప్రభువుని, దైవ మార్గం విడిచిపెట్టావో, ప్రభు సన్నిధి విడిచిపెట్టావో అనగా సరి చేసుకొని, ఇంకా 12వ తారీఖు నుంచి స్కూళ్ళు కదా, చెప్పండి ఇంకా అంతేనా? వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అయ్యేది అంతే కదా. ఇంకా కొంతమంది ఊరికి పోయి ఇంకా వచ్చారు, కొంతమంది ఊళ్ళల్లో ఉండారు. ఇంకా ప్రియులారా, దేవుని సన్నిధిని మనం విడవకూడదు. అందుకని భక్తిహీనులు తమ మార్గములను విడవాల. ఎవరో కాదు భక్తిహీనులు అనేది కూడా క్లియర్గా బైబిల్ మనకు బోధించింది. అనగా ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉంటే వాటిని మనం విడిచిపెట్టాలి. రెండో మాట అక్కడ ఉంది, ఒక మాట గుర్తు చేద్దాం. 55:7 దుష్టులు, తమ తలంపులు. ఎవరు దుష్టులు? బైబిల్లో మనం చూస్తే మనం ఎందుకు అవుతాం దుష్టులము అనుకుంటాం. మనం ఎందుకు అవుతాం అంటే, ఆది కాండంలో ఆదాము కొడుకే ఉన్నాడు, ఆదాము కుమారుడు, అనగా దేవుని యొక్క సన్నిధానములో ఆదాముకు పుట్టిన ఆయనే. 1 యోహాను పత్రిక 3:12 చూడండి. వాడు దుష్టుని సంబంధి. చూడండి, ఇంకో మాట కూడా గుర్తు చేస్తా, చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఉండరాదు. ఇప్పుడు అనగా ఆదాము కుమారుడే. చెప్పండి, ఎవరు కుమారుడు అయిపోయాడు ఇప్పుడు? సంబంధి. మనము కూడా దుష్ట హృదయం మనలో ఉంటుంది, కొన్నిసార్లు మనకు తెలియదు. ఎబ్రీ 3:12 ఉంది, దుష్ట హృదయం ఒకవేళ మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటాడు. మనం అన్నీ చూసుకుంటాం, జాగ్రత్తలు ఆత్మీయతలోనే చూసుకోలేం. ఆత్మీయ నడకలో, ఆత్మీయ యాత్ర జీవితంలో, ఆత్మీయ దృష్టిలో, ఆత్మీయ అనగా అనుభవాల్లో నా జీవితంలో ఎలా వెళ్తున్నాను, నేను నా జీవితంలో ఎలా ప్రయాణం చేస్తున్నాను, నేను ప్రభు అనగతోనే ఉన్నానా, లేకపోతే దుష్ట హృదయము సాతాను హృదయం అనగా సాతాను నా హృదయంలో ఉన్నాడా అనేది ఆలోచన చేస్తూ వెళ్ళాల. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, యేసు ప్రభు శిష్యుల్లో 2 ఉన్నాడు. వీడు ఎవరో దుష్టుడు 2 ఉన్నాడు. మనం ఎంతటా? మనం ఏ పాటి వారం? ఎవరు 2? ఇస్కరియోతు, యోధా, ఇంకొక ఆయన పేతురు. మరి 2 యేసు ప్రభుతో ఉన్న శిష్యుల వాళ్ళతోనే ఉంటే యేసు ప్రభు మన పక్కన లేడు. చెప్తున్న దానికి కనబడుతున్న ప్రభుతో ఉంటే వాళ్ళలోనే ఉన్నాడు. ఎంత అనగా వాడు చూడండి, లూకా 22:3 సాతాను యోధాలో చదవండి. లూకా 22:3 యోధాలో సాతాను. చూసారా, మరి దుష్టుని సంబంధం అయిపోయాడు. ప్రభు సంబంధిగా పిలువబడుతూ, ప్రభు శిష్యుడిగా పిలువబడుతూ
తెలియకుండానే మనం అనుకుంటాము, ఏమి లేదులే అనుకుంటాం. మనం ఎక్కడో ఏదో వాళ్ళను సమీపిస్తూ ఉన్నాం. భక్తిహీనులు తమ మార్గములను విడవాలా. కాని మార్గాలు, కానీ జీవితం, కానిది ప్రభువుకి మనలో ఎక్కడ కూడా ఉండకూడదు. రెండోది, దుష్టులు తమ తలంపులను మానాలంటాడు. ఎన్నో తలంపులు మనం కొన్నిసార్లు, కాని తలంపులు, కాని ఆలోచనలు. పిల్లరా, అందుకే మన మీద ఆయన జాలి. ఇప్పుడు ఎప్పుడు పడతాడు మరి? ఇప్పుడు చదవండి 7 55 మార్గములను ఏం చేయాలి? అది కదండి ఆ కింద. ఎస్, చాలు అనగా జాలిపడును. అది మన యొక్క ధ్యానం. ఇప్పుడు వారు యెహోవా వైపు తిరిగినప్పుడు ఆయన వారి యందు జాలిపడతాడు. ఎంత చక్కని జాలిపడ్డం. ప్రభు బిడ్డ రా అంటాడు, అనగా బాధపడక అంటాడు. సపోజ్ ఎవరి యందు కూడా జాలి పడతాడో ఒక మాట చూడాలి మనం. ఎవరి యందు ఆయన జాలి పడతాడు? కీర్తనలు 115 13వ చదవండి. 103వ కీర్తన, క్షమించండి, 103 13. ఇది సంగతి. తండ్రి తన కుమారులేడల జాలిపడినట్లు యెహోవా తన యందు. ఇది మనం కలిగి ఉండడమే. ఇది ఏమి ఎవరికి సంబంధించింది కాదు ఈ మాట. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, అనగా ఏ పురుషుడు, ఏ స్త్రీ, లేదంటే అనగా పిల్లలైనా భయభక్తులు కలిగి ఉంటే వారి యందు దేవుడు జాలి పడతాడంట. కాబట్టి పిల్లరా, ఆ మాటలో మనం చూస్తున్నాము ఏమని రాయబడింది? తండ్రి ఎస్, ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి, తల్లి కానీ పిల్లల ఎడలా జాలి పడుతూ ఉంటారు. అనగా అలాగనే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం పడతాడు? జాలి పడతాడు. అయ్యో నా బిడ్డ భయభక్తులు కలిగి ఉంది, నన్ను ప్రేమిస్తూ నా కొరకే జీవిస్తూ ఉంది అని ఆయన జాలి పడతాడు. ఈరోజున మరి ఎప్పుడు జాలి అంటే ఆయన వైపు తిరగాల. ఆయన వైపు తిరిగిన వారి ఎడల ఆయన జాలి పడతాడు. ఈరోజు అనగా ఆ భయభక్తుల అనుభవం మనం కలిగి ఉండాలా. ఒక ఆయన బైబిల్లో బాల్యము నుండి నేను భయభక్తులు పూని ఉన్నానన్నాడు. బాల్యము నుండి నేను భయభక్తులు పూని ఉన్నాను అన్నాడు ఒక ఆయన. బాల్యము నుండి భయభక్తులని అంట. ఆ తల్లిదండ్రులు ఎట్ట పెంచారు ఏమో. ఎవరాయన? సమూయేలు. ఒకసారి చెప్పాను, అయినా మనకు గుర్తుండవు కదా. ఆ గుర్తు లేకపోతే మాకు మంచిది. 2వ రాజుల గ్రంథము 18-12 చూడండి. 2వ మొదటి రాజులేం 18-12 చూడండి. కాదమ్మా, 2వ కాదు, మొదటి రాజుల గ్రంథం 18-12. చూసారా? నీ దాసుడనైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినా, నేను వాటిలో నిలబడ్డాను, నిలిచి ఉన్నాను. దేనిలో చెప్పండి మీరే? భయము, భక్తి. కొన్నిసార్లు అంటారు, ఏమరా భయం లేదు భక్తి లేదు. ఏమా భయం లేదు భక్తి లేదు. ఓబద్య ఎవరిక్కడ? ఓబద్య భయభక్తులు నిలిపాడంట. ఆ భయం కలిగిన ఆయన పోషించాడని కొంతమందిని అక్కడ. ఓబద్య చూడండి ఏమంటున్నాడు? ఏలియా అంటున్నాడు ఈ సంగతులంతా. అయ్యా నేను బాల్యం నుండి ఏం చేశాను? భయభక్తులు కలిగి ఉన్నాను అంటున్నాడు. కొంతమందిని ఓబద్య ఏం చేశాడంటే 4వ వచనంలో చదవండి.
చాలండి. 18 అనగా 4లో యెజబెలు యెహోవా ప్రవక్తలను గుహలో 50 మందిగా 100 మంది దాచి అన్నపానములిచ్చి వారిని ఓబద్య 3వ వచనంలో ఈ ఓబద్య యెహోవాయందు బహు భయభక్తులు కలవాడు అనగా పోషించాడు, అనగా భద్రపరిచాడు. పిల్లరా చూడండి ఎంత ధైర్యశాలో. అనగా ఆహాబు చంపేస్తాడన్న పరిస్థితుల్లో కూడా ఓబద్య వాళ్ళని ఏం చేశాడు? కాపాడి పోషించాడు. అందుకంటున్నాడు, అయ్యా ఈ సంగతులుగా అని చెప్తే నన్ను ఏం చేస్తాడు? ఆయన చంపేస్తాడు. బాల్యము నుండి నేను బహు భయభక్తులు నిలిపినవాడను. పిల్లరా మరి మన జీవితంలో భయభక్తులు కలిగి ఉంటే అనగా మన ఎందుకు కూడా ప్రభు జాలి పడతాడు. 2వ మాట చూద్దాం రండి. 2వ మాట మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. తిరిగితే కలిగే 2వ మేలు యెహోవా వైపు తిరిగితే మనం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. ఇదే మళ్ళుకోవడం అన్నా తిరగడం అన్న ఒకటి. తీసివేసి తిప్పి అప్పుడు ఆయన మిమ్మును ఇది అనగా మేలు అనేది ఏమని ఉందంటే 3లో సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అంటే తిరిగిన ఎడల, అది దాని అర్థం. అంతే కదా, మళ్ళుకోవడం అంటే తిరగడం. మీరు మళ్ళుకుంటే, మీరు తిరిగితే ఏటువైపు నుంచి? అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ యొద్ద నుండి వీటి వైపు మీరు తిరిగారు కాబట్టి వాటి వైపు నుండి మీరు ఏం చేయాలా? దేవుని వైపు తిరగాల. తిరిగితే ఈ మేలు ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు అనగా ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపిస్తాడు. మీరు తిరగాల. ఎక్కడో మనం అనగా బంధకాల్లో ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో, అనగా ప్రభు వైపు మనం తిరిగితే చాలు. దేవుడు ఫిలిష్తీ లాంటి పరిస్థితులు అనేకమైన వాటిల్లో నుండి దేవుడు అనగా తీసివేస్తాడు, దేవుడు తొలగిస్తాడు. మాట రాయబడుతున్న ఒక చక్కని మాట, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు వ్యాధంలో ఉన్నారు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల. పిల్లారా ప్రభు వైపు మనం మళ్ళుకోవాలా. ఈనాడు మనం ప్రభు వైపు మళ్ళుకోకపోతే ఆయన మనకు అనగా విడుదల ఇవ్వలేడు. మొదటిది ఆయన వైపు మనము తిరిగితే జాలి పడతానన్నాడు. ఆయన వైపు తిరిగితే విడిపిస్తాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించును. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? 4 చదవండి. ఇప్పుడు 4వ వచనం. అంతటంటే చెప్పినాక, దేవుడు మాట్లాడినాక దేవతలను యెహోవాను మాత్రమే. అది చూసారా, ప్రభువుని సేవిస్తే జీవము, ప్రభువుని సేవిస్తే క్షేమము, ప్రభువుని సేవిస్తే సహాయం పొందుతాం మనం. అంతటా అనగా మాటలు చెప్పినప్పుడు, సమూయేలు అనగా ఈ మాటలు చెప్తున్నప్పుడు, పిల్లారా వాళ్ళందరితో ఇశ్రాయేలీలారా మీరు పూర్ణ హృదయముతో యెహోవా వైపు మీరు మళ్ళుకొని, ఇదిగో అస్తారోతు దేవతలను వీటన్నిటినీ మీరు తీసివేయాల. వాళ్ళకి దేవతలు, వాళ్ళకి విగ్రహాలు కావచ్చు. ఈరోజున నీలో నాలో ఉన్నవే అనగా విగ్రహాలంటివి తీసివేసుకున్నప్పుడు ఆయన వైపు మనం మళ్ళీ తీసివేసుకుంటే ఆయన మనల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇది విడుదల ఇస్తాడు. ఫ్రీడమ్ మనకనగా సంతోషం కలుగుతుంది. విడిపించదును.
దేవుడు విడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా, ఎలాంటి చిక్కుల్లో నుండైనా విడిపిస్తాడు. అయితే ప్రభు వైపు మళ్ళాల సంపూర్ణంగా, దేవా మీరే నాకు దిక్కు, ప్రభా మీరే నా ఆశ్రయం. వాళ్ళు మళ్ళీ దానికి గుర్తు ఏంటంటే, అనగా చూడండి 6వ వచనం, వాళ్ళు మలుపు తిరిగిన దానికి, అందుకే కొంతమంది టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా, జీవితాల్లో కొన్ని టర్నింగ్ పాయింట్లు ఉంటాయి. నువ్వు అది ఎరిగి కానీ తిరగకపోతే, ఇప్పుడు ఉదాహరణకు నేను మీకు ఉదాహరణకు చెప్తున్నాను, ఇది ఒక దారి. ఈ దారి ఎండింగ్ కాడ ఇక్కడ వై జంక్షన్ అనుకుందాం, 2 దారులు ఇట్టు ఉన్నాయి. ఇదేమో నీకు మేలు, ఉదాహరణకు ఇటు పోతే కీడు. నువ్వు ఇక్కడి నుంచి బాగానే వస్తున్నావు, బాగా ఎదుగుతున్నావు, బాగా వస్తున్నావు, సైతాన్ని తీసుకొచ్చాడు, సరే వచ్చినావు, ఇక్కడికి వచ్చినాక నువ్వు ఇటు తిరగాల. ఇట్లా తిరిగినావు అనుకో, మనకి ఏమవుతుంది అంటే, ఉదాహరణ చెప్తున్నా, ఎక్కడో మన యాత్ర జీవితాల్లో రాంగ్ విధానంలో వెళ్ళిపోతే మనం మళ్ళా తిరిగి వెనక్కి రావడం చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనకు తెలియదు, మనం వెళ్ళి విధానం బాగానే ఉంది అనుకుంటాం, ఇలారా టర్నింగ్ పాయింట్ అంటాం. అక్కడ తిరగకపోతే, కొంతమంది దారి తెలియక పోయి చాలా దూరం మళ్ళీ వెనక్కొస్తారు చూసారా. అలా మనం పోయి అయ్యో నేను ఇదేననుకున్నాను, ఇట్లా పోతే అనుకుంటాం. అందుకే ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాలి. ప్రభా మీ మార్గంలో నన్ను, కాబట్టి మార్గంలో నడిపించు. ఎంత గొప్ప దేవుడు. ఇశ్రాయేలీయులు వాళ్ళు తిరిగారు. వాళ్ళు చూడండి 5 నుండి చదవండి. ఇప్పుడు 5 అందరిని పిలిచారు. మీరు యాడికి రావాలా, మిస్పాకు రండి, బెరాకాకు రండి అని పిలిచాడు సమూయేలు. ఎవరన్నారు ఈ మాట? సమూయేలు అన్నాడు, మీరేం భయపడొద్దు, మీకోసం నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తాను. పిలిచాడు. ఇప్పుడు 6వ వచనం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు వచ్చినారా లేదా ఆ మాట కాడ? అది వారు కూడుకున్నారంటే మిస్పాకు వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. ఈరోజు మనం కూడా వచ్చాం. ఈ అనుభవం మనకి కావాలా? కూడుకొని ఆ దినమున ఇజ్జాలు ఏమని ఒప్పుకున్నారు, అది అక్కడే విజయం వచ్చింది. అక్కడే వారికి అనగా మేలు క్షేమం. పిల్లరా, ఎక్కడైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ఎక్కడైతే సరి చేసుకుంటామో, ఇక మీరు ఈ అధ్యాయం అంతా చదివితే ఫిలిష్తీయుల మీద ఏం పొందారు వాళ్ళు? విజయం. అనగా దేవుని హస్తము వారికి సహాయం చేసింది. 13 చదవండి. అలాగున అనపబడిన వారై తిరిగి ఆగిపోయారు. నీ మీదకి వచ్చే పరిస్థితులు, నీ మీదకి వచ్చే అనగా వాటిని ఆగిపోయేటట్టు చేస్తాడు. నీ జీవితంలో ప్రభు అనగా ఎలాంటివైనా తొలగించగలిగిన వాడు. ఇదంతా తిరగడంలోనే ఉంది, అంతేనా? నువ్వు తిరగడంలోనే నేను తిరగను, నేను అలానే ఉంటానంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఆయన తిప్పేదా కష్టం అవుతుంది. మళ్ళీ ఆయన తిప్పుతాడు మనల్ని. ప్రభువా అని తిప్పుతాడు ఆయన. ఒకసారి చెప్పాను కదా, ఒక యవనస్తుడు అంత స్టైల్గా పోయి నేను ఎవరి మాట వీళ్ళ మాట ఏనాను, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానని ఇటున్న బట్టలు అడ్డు కుట్టించుకున్నాడు అని చెప్పాలా? ఇటున్న బట్టలు అడ్డు కుట్టించుకొని స్పీడ్గా పోతా డివైడర్ కొట్టి ఎక్కిరి కింద పడ్డాడు. ఎట్నే పడ్డాడు పాపం. ఈ షర్ట్ ఇటు ఉంది, ఈ బట్టలు అట్టు ఉండే, అంతే కదా? ఎటువంటి చెప్పరా? ఈ బట్టలు ఇటు ఉన్నాయి, ఈ బాగున్నది ఇటు ఉంది, మెడక ఇటు ఉంది. అమ్మ ఇటు తిరగాలి కదా అని ఒక పెద్ద ఆయన చూసి ఒక్కసారి అంత పట్నిటి తిప్పాడట. ఆ కొరపురానికి అత్తిపోయా. అంటే ప్రభు మనలను తిప్పకముందే నువ్వు నేనేం కావాలా? తిరగాల. అది పిల్లరా, ఎవరమైనా ఎవరు సంగతిలోకి తెలుసు. ప్రభా ఇదిగో ఈ మాటల్లో నేను తిరగలేకపోయా, ఇదిగో ఈ పరిస్థితిలో నేను తిరగలేకపోయా, ప్రభా దీనిలో ఇలాగనే కొనసాగుతున్నాను, నేను తిరగలేకపోతున్నా అనుకుంటున్నా
అనగా తిరగలేకపోతున్నా, అనుకుంటున్నా నిలబడాలని నిలబడలేకపోతున్నా. ఇదిగో ఇది ఇలాగనే జరుగుతుంది. అనగా నాలో ప్రభు పాపము, నాలో అబద్ధము, నాలో అసూయు, నాలో శరీరము, నాలో లోకము ప్రభా, వీటిలో నేను వెళ్తూ ఉన్నాను. నేను వీటిని తీసివేసుకోవాలనుకుంటున్నా, నేను తిరగాలనుకుంటున్నా, కానీ నాకు చేత కావడం లేదు. ప్రభు దగ్గరికి వస్తే చాలు, ప్రభు తిప్పుతాడు, సహాయపడతాడు, ప్రభు చెప్తాడు. సమయాలు చెప్పాడు, మీరు నా మాట విని యెహోవా వైపు తిరగండి, మీరు మళ్ళుకోండి, ఈ దేవతలను తీసివేయండి, ఇవి మిమ్మల్ని రక్షించలేవు, మిమ్మల్ని విమోచించలేవు, అనగా అవి అనగా దేనికి పనికిరావు. అయితే మనం అనుకోవచ్చు, ఏయో దేవతలంటే విగ్రహాలు కదా అని. మనం ప్రభు కంటే ఏది ఎక్కువ ప్రేమించినా అవే దేవతలు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది, ఈ మాట ఏంటంటే నీళ్లు చేది కుమ్మరించారంటే దీని అర్థం సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డారు. సంపూర్ణంగా అనగా ప్రభు మీద ఆధారపడ్డారు, కుమ్మరించుకున్నారు. హృదయాలు కుమ్మరించుకోవడం అంద కదా ఒక మాట, నా హృదయము ఆయన సన్నిధిని కుమ్మరించుకోవడం. మన యొక్క మనవులు, మన యొక్క అవసరతలు, మన కర్లు, మన పొరపాటులు కుమ్మరించుకోవాలా. ఎక్కడైతే కుమ్మరించడం, ఎక్కడైతే ప్రభు మీద ఆనుకోవటం ఉంటుందో అక్కడ దేవుడి గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చూడగలుగుతాం. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, దేవుడు నిన్ను పైవాణ్ణిగా ఉంచుతాడు. ప్రియులారు విన్నప్పుడే ఎక్కడుందన్నమాట? ద్వితీయోపదేశకాండం 28:14 చదవండి ఒక మాట తొందరగా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఇంక 3 ఈ రోజుకి. గైకొనిలా యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నువ్వు పైవాడిగా ఉంటావు. కానీ అది వినాలా, వింటేనే. కాబట్టి ఎక్కడైనా సంపూర్ణంగా వినకపోతే వినాలా. తల్లిదండ్రులకు పిల్లలకు కూడా వినాలా, లోబడాల. అక్కడే ఆశీర్వాదం, అక్కడే దీవెనలు. మనందరం కూడా మన ప్రభువుకి లోబడాల. కాబట్టి పిల్లరా, వారు విన్నారు, విడిచిపెట్టారు. ఏం చేశారండి? ఆ దేవతలను తీసివేసి అనే మాట రాశారు బైబిల్లో. వాటిని తీసివేశారు, ఎక్కడ ఉంచుకోలా. కాబట్టి పిల్లరా, అప్పుడే విడుదల, అప్పుడే మనకు కలిగేది. అందుకని ఒక మాట రాయబడింది కదా మరి ద్వితీయోపదేశకాండంలో 23:14లో ప్రభు విడిపించాలంటే ఇంకొక మాట రాశారు, మీ పాలెం పరిశుద్ధముగా ఉండాలి. 23:14 అండి, ద్వితీయోపదేశకాండం 23:14. విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును అసహ్యమైంది కానీ చూస్తే ఏం చేస్తాడంట? విడిచిపెడతాడంట. నిన్ను విడవకుండడానికి నువ్వు పాలెము. ఎస్, ప్రభు నిన్ను కోరింది ఏంటంటే ఆ స్థాయిలోకి రావాలా, ఆ ఉన్నతమైన అనుభవంలోకి రావాలి అని దేవుని యొక్క ఆశ. కానీ మనము చేరుకోలేకపోతున్నామంటే మనలో అనగా ఏదో పట్టుకొని కిందికి లాగుతుంది. అందుకనే మనము ఆ స్థాయిలోకి రాలేకపోతున్నాం. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ మీటింగ్స్లో ఒక చిన్న మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక అనగా సహోదరుడు, జాగ్రత్తగానండి, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఏముంది? నీ దేవుడని ఓ మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు గైకొనిలా ఏం చేస్తాడంట? నిన్ను హెచ్చించును. ఉందా లేదా? హెచ్చిస్తాడు తప్పకుండా దేవుడు. అయితే పిల్లలు మన జీవితంలో కూడా కొన్ని పట్టుదలలు ఉండాల, కొన్ని ఆత్మీయమైన నిబంధనలు అనగా తీర్మానాలు ఉండాలా. మనం ఎక్కాలా, వెళ్ళాలా, ఉన్నతమైన చదవండి ఆ మాట 28:2 క్లియర్గా. ఆ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. కాదమ్మా, 28:1 నుండి చదవండి.
శ్రద్ధగా విని నడుచుకునేలా. ఈ మాట, భూమి మీదనున్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను, అది దేవుడు ఉద్దేశం. అది నేను మిమ్మల్ని ఏం చేయాలా? హెచ్చించాలని. అయితే మనము వెనకను లోబడకు కొన్నిసార్లు అలాగైతే ప్రభు తప్పకుండా ఆయన బిడ్డలను హెచ్చిస్తాడు. అదో తీర్మానం ఉండాలా, ప్రభా మీ కొరకు జీవిస్తా, మిమ్మల్ని ప్రేమిస్తా, మీతోనే నేను నడుస్తా, ప్రభా మీ మార్గాల్లో ఉంటా, మిమ్మల్ని సంతోషపెడతా అని ఆయన మాట వింటూ వెళ్ళాలి. ఒక ఆయన మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నాడంట. ఏం ఎక్కాలనుకున్నాడు? ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలా అనుకున్నాడంట. అయితే ఆయన 13 సంవత్సరాల వయసులోనే ఆయనకు కళ్ళు పోయినాయి, 2. ఏం పోయినాయి? 2 కళ్ళు లేవు. ఆయన పేరు అనగా నిరిక్. ఏం పేరు? నిరిక్ ఆయన పేరు. ఆయన కళ్ళు 13 సంవత్సరాల వయసులోనే కళ్ళు పోయినాయి. ఏం ఎక్కాలనుకున్నాడు? సాధ్యమైద్దా? కళ్ళుండే వాళ్ళకే కాదు. సపోజు ఆ శిఖరం ఎక్కాలనుకొని ఆలోచన చేసుకున్నాడంట. ఆలోచన చేసుకున్నాడు. అదే అంటారు, ఏమంటారంటే మనసుంటే, మన భాషలో మనసుంటే మార్గం ఉంటుందని. ఈయన పట్టుదల, ఈయన యొక్క తీర్మానం, నేను ఎట్లానగైనా ఎక్కాలా అని అనుకున్నాడంట. అనుకొని ఒక బ్యాచ్ వెళ్తున్నారని ఆయనకు తెలిసింది. ఎక్కడికి? ఎవరెస్ట్ శిఖరానికి. ఆ బ్యాచీతో సావాసం చేయడం మొదలుపెట్టాడంట ఈయన. అందులో ఒక వ్యక్తితో బాగా క్లోజ్ అయిపోయాడు. ఒక వ్యక్తితో ఏం చేస్తున్నాడు? సావాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా కొన్ని రోజులకి వెళ్తారు. వెళ్ళి నేను కూడా ఎవరెస్ట్ శిఖరం అనగా పైకి వస్తాను, నేను కూడా వస్తాను అని సావాసం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతున్నప్పుడు అలాగా సావాసం బలపడింది. సరే ఎలాగే వెళ్ళాలి మరి అంటే అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, చూడండి నేను నీకు 1 గంట కడతా. ఏం కడతా? 1 గంట కడతా. నువ్వు ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ గంట వినబడుతుంటుంది కదా నాకు, నేను కూడా అలాగనే వస్తా. ఓవేళ నువ్వు ఎడవైపు పోతా ఉంటే ఇటు వినపడుతుంది కదా, నేను ఇటు వస్తా. ఈ కుడివైపు వెళ్తుంటే ఇలాగ నేను కుడివైపు వస్తానని అలాగా ఆ గంట శబ్దం వింటూ, ఇప్పుడు చెప్పండి, ఆ గంట శబ్దం వింటూ ఏడకెక్కాడు. అది కళ్ళు లేనోడు ఏం చేశాడు? ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. కళ్ళు లేకపోయినా కానీ ఏముంది లోపల? ఆశ, ఒక తీర్మానం. నేనేం కావాలా? ఎక్కాలా, నేను ఎక్కాలా. ఎంత చూడండి, ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనము కూడా ఎక్కాలంటే, ఉన్నతమైన స్థాయికి ఎక్కాలంటే ఒక తీర్మానం ఉండాల, ఒక పట్టుదల ఉండాల. నా ప్రభువు నేను విడవను, నా ప్రభు కొరకు జీవిస్తా, నా ప్రభు మందిరాన్ని విడవను, ఏదేమైనా నేను అలాగనే వెళ్తా. ఇంకో మాట, ఏమి వినిపోయాడు? గంట శబ్దం. మనం కూడా ప్రభు స్వరాన్ని వింటూ ఏం కావాలి? ముందుకు సాగాల. అతి వారిని ఆయన ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి. మనకు ఆశ లేకపోతే, పట్టుదల లేకపోతే మనం అనుకున్న అనగా రేంజ్కి, అనుకున్న స్థాయిలోకి మనం వెళ్ళలేం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, స్త్రీలుగా పురుషులుగా ఒక విధానంలో ఆత్మీయంగా కట్టబడాలా, ఆత్మీయంగా ఒక విధానంలోకి రావాలా. బైబిల్ చదవడంలో, ప్రార్థన చేసుకోవడంలో, దేవుని కార్యాల్లో, ప్రభు పనుల్లో, ప్రభు పరిచర్యల్లో, ప్రభు అన్నిటిలో ఆ గుడ్డివాడు పైకి ఎక్కాలన్న తీర్మానం ఉంటే మనకు కూడా ఎంత ఉండాలి? పట్టుదల, ఆశతో మనము వెళ్ళాలి ముందుకు. ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? అది కాబట్టి
తృప్తిపరిచే గొప్ప దేవుడు. మూడో మాట గుర్తు చేసి బలలో పాలు పొందాం రండి. ద్వితీయోపదేశ కాండము 30:10 యెహోవా వైపు తిరిగితే ఆయన మేలు చేస్తాడంట. ఒకటి జాలి పడతాడు, రెండోది విడిపిస్తాడు, మూడోది మేలు చేస్తాడు. రండి ద్వితీయోపదేశ కాండం 30:10. నీకు మేలు కలుగునట్లు కింద చదవండి. పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళునప్పుడు ఆయన నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును నీ వైపు మళ్ళును. మేలు చేస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు. ఎంత చక్కగా రాయబడ్డాయి బైబిల్లో. ఆయన వైపు తిరిగితే మొదటిదేంది? జాలి పడతాడు. 55:7 యెహోవా వైపు తిరిగినప్పుడు ఆయన వారి యందు చాలి. రెండవది విడిపించుతాడు. మీరు పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళుకుంటే ఫిలిష్తీయుల చేతులుండి ఆయన మిమ్మను విడిపించాడు. మూడవది ఏంటి? మేలు చేసే దేవుడు. ఎంత మంచివాడు చూడండి. ఆయన మేలు చేస్తాడు. ఎప్పుడు? యెహోవా వైపు మళ్ళునప్పుడు. ఆయన పితరులు ఎందు ఆనందించినట్టు నీకును మేలు చేయుటకు నీ ఎందు ఆనందించి నీ వైపు మలుతాడు. ఆయన కూడా మలుతాడు. భయపడొద్దు, నా వైపు తిరగలేదు ప్రభు, నన్ను చూడడం లేదు ప్రభు అనుకుంటున్నావు. కొన్నిసార్లు ఆయనను చూడడం లేదు, ఆయన నాకు మేలు చేయలేదు అని అనుకుంటున్నావు. ఆయన ఎవరికి నీ కీడు చేయవాడో కాదు. విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి ఓ మాట. ఆయన మనకు కీడు చేయడు. విలాపవాక్యంలో ఉందా మాట? ఇర్మియా తర్వాత చూడండి 3వ అధ్యాయం 33 హృదయపూర్వకముగా చూసారా? ఆయన చేయడు. 32 ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలి, అది జాలిపడి ఆయన ఉన్నాడు. నిన్ను చూసి ఆయన ఉన్నాడు అనగా ఆయన కూడా నీ వైపు అనగా చూస్తాడు. పిల్లారా, ఆనాడు ఇశ్రాయేలును చూశాడు ప్రభు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25 చూడండి అన్నమాట. దేవుడు ఇశ్రాయేలీలను లక్ష్యం ఉంచాడు. నీ యందు కూడా చూస్తాడు, నీ యందు కూడా లక్ష్య పెడతాడు. ఉద్యోగం లేదా? నీ వైపు చూస్తాడు. పిల్లలు లేరా? చూస్తాడు. బాధలు ఉన్నావా? చూస్తాడు. సహాయము. అయితే మనం ఆయన వైపు తిరగాల. మేలు పొందాలంటే ఈ 3 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆయన మేలు పొందాలి అంటే మనం ఆయన వైపు సంపూర్ణముగా తిరగాలి. తిరగడంలో కూడా ఏదో కొద్దిగా తిరిగి ఏదో అలాగా కాదు, సంపూర్ణముగా తిరగాలి ప్రభు వైపు. అంతే కదా? ప్రభు వైపు మనం సంపూర్ణముగా తిరిగితే ఆయన మనకేం చేస్తాడు? మేలు. ఇప్పుడు 11వ వచనం. నేడు ఇక్కడేండి 30:11 ద్వితీయోపదేశకాండం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కష్టమైనది కాదు, దూరమైనది అది. నువ్వు అనగా ఇది కష్టమైనది కాదు. ప్రభు అనగా ధర్మము. ఆయన ఆజ్ఞాపించి మనం చేయాలి, మేలు చేయాలి. మనం అనగా మనం పాటించాలా. అప్పుడు ఆయన మేలు చేస్తాడు. ఒక వచనం చదువుదాం, బలలో పాలు పొందామండి. రోమా 8:28. రోమా 8:28 చదువున్న మాట. మనము ఇక మిగతా 4 మాటలు వచ్చేవారు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచునువని. అది దేవుడు తప్పకుండా ఆయన మేలు చేస్తాడు.
అయితే ఎవరికి? ఆయనను. అది కాబట్టి అటు అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. 3 మాటలు మనం చూసాం. అనగా యెహోవా వైపు తిరిగితే మొదటిది ఏంటి చెప్పండి? జాలి పడతాడు. భయపడొద్దు. నన్ను మీద జాలి పట్టలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడడం లేదని కొన్ని కష్టాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని బాధల్లో, కానీ జాలిపడాయన ఒక ఆయన ఉన్నాడు. తిరిగితే ప్రభా నువ్వంటే జాలి పడతాడు. రెండోది విడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. మూడోది మేలు చేస్తాడు, కీడు చేయడు. అట్టి దేవుని సన్నిధానంలో మనం తిరుగుదాం. ఒకవేళ తిరగలేదేమో ఇంకా ప్రభు వైపు సంపూర్ణంగా ప్రభు వైపు తిరిగి సరి చేసుకొని వాళ్ళలో పాలు పొందాం. కాబట్టి ఏవేలు 2:13 యెహోవా వైపు, ఆయన వైపు తిరుగుడి. ప్రార్థన. మిగతా విషయాలు వచ్చి వారిని చూద్దాం. మోకరించండి, వాళ్ళలో మనం పాలు పొందాం.